ధనుర్మాస సంక్లిష్టహార చతుర్థి సందర్భంగా స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో చతుర్థి ఉపాసకులు నగర సంకీర్తన నిర్వహించి 24వ చతుర్థి మాసోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సన్నాయి మంగళ వాయిద్యాల నడుమ ఓం ఘం గణపతయ నమః నామస్మరణలతో ప్రతిమను ఊరేగించి నవగ్రహ సమిద్దలతో గణపతి హోమం నిర్వహించారు. హోమగుండం ద్వారా హవిస్సులు అందించారు. కలశ స్థాపన, నవగ్రహ పూజ, శివాభిషేకం, లక్ష్మీనారాయణ పార్వతీ పరమేశ్వర అర్చనలు పూర్తి చేసి గణపతి సహస్రనామ పారాయణతో పూర్ణాహుతి అందించారు. రాత్రి 6:30 చంద్రునికి ఆఘ్యం సమర్పించి జ్వాలాతోరణం దర్శించి ఉపవాస దీక్షలు విరమిస్తారని, బుధవారం ఉదయం స్వయం పాకం సమర్పించి అన్న సమారాధనలో పాల్గొంటారని పీఠం తెలియజేసింది. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసళ్లపూడి రమణరాజు మాట్లాడుతూ 7వ తేదీన బుధవారం ఉదయం 10 గంటలకు కాకినాడ సముద్ర తీరంలో సముద్రునికి విష్ణు హారతిగా విష్ణు సహస్రనామ పారాయణ పూజలతో కుంభహారతి ఇవ్వడం పీఠం సాంప్రదాయంగా జరుగుతుందని తెలియజేశారు. ప్రకృతి విపత్తులో బెడద లేకుండా లోక కళ్యాణార్థం సముద్రునికి కుంభహారతి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రతి ఏటా కొనసాగిస్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో శ్రీవారి భక్త సమాజం సభ్యులు పాల్గొని శ్రీవారి పాదాల వద్ద దీపోత్సవం కొనసాగించారు. దీపాలంకరణ సేవని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదపద్మాలకు నిర్వహించుకుని నిత్య గణపతి హోమంలో భాగంగా ఈ రోజున 37వ రోజు కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఈ రోజున స్వామి వారి యొక్క ప్రసాదంతో వారు తరలి వెళ్తా ఉన్నారు. సాయంత్రం 6:30 ఇక్కడ చంద్రుడు కాల్చి జ్వాలతో దర్శించి ఉపవాస దీక్షలు విరమిస్తారు. వీరందరికీ కూడా భోగి గణపతి పీఠంలో రేపు వారికి భిక్ష ఏర్పాటు జరుగుతుంది. ప్రత్యేకించి భోగి గణపతి పీఠం 18 సంవత్సరం సందర్భంగా ప్రతి ఏడాది సంప్రదాయంగా చేసేటువంటి కుంభహారతి అంటే అత్రేశ్వరాన్ని తయారు చేసి మట్టి కుండలో చేర్చి దాని మీద ఆవు నెయ్యి ఒత్తులు వేసి విష్ణు సహస్రనామ పారాయణతో సముద్రుడికి విష్ణు హారతిగా కుంభహారతి ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రతి ఏడాది సంప్రదాయంగా జరుగుతుంది. ఈ ఏడాది 7వ తేదీన బుధవారం నాడు సముద్ర తీరంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ చతుర్థి ఉపాసకులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా అక్కడ తీసుకెళ్లి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని అక్కడే కార్తీక ధనుర్మాస సమారాధనగా భోజనాల కార్యక్రమం చేసుకుని తిరిగి గణపతి పీఠానికి చేరుకోవడం జరుగుతుంది. ఈ 18వ సంవత్సరం సందర్భంగా జనవరి 14వ తేదీన భోగి పండుగ సందర్భంగా 18వ వార్షికంగా భారీ అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా ఉదయం ఆవు పిడకలతో భోగి మంట, అదేవిధంగా ఉదయం 9 గంటల వరకు కూడా 8 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా భోగిపళ్ళు పోసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా 15వ తేదీన మకర సంక్రాంతి నాడు అయ్యప్ప స్వామి వారికి సాయంత్రం 6 గంటలకి పరిహారతి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానితులని భోగి గణపతి పీఠం స్వాగతిస్తోంది.